అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సూపర్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారి గురించి. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జాతీయ స్థాయిలో మంచి అవార్డు తీసుకొచ్చి మన తెలుగు పరిశ్రమను భారతదేశం అంతా చూసేలా చేసిన వ్యక్తి అల్లు అర్జున్ అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, ఆయనకు ఎలా ఆ స్థాయికి వెళ్ళాడు, ఎలా మనకు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు చూద్దాం. ముఖ్యంగా లో షో గ్రిడ్లో ఈయన నంబర్స్ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా 8 ఏప్రిల్ 1992లో పుట్టారండి అల్లు అర్జున్. అయితే ఈయన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇవన్నీ మనం చూద్దాం. బర్త్ నంబర్ వచ్చేసి 8 అండి, ఇక్కడ 8 వేసుకున్నాను. మంత్ నంబర్ వచ్చేసి 4 ఇక్కడ వేసుకున్నాను. అదేవిధంగా ఇయర్ నంబర్ 1982. ఇవి బర్త్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్. ఈయన బర్త్ నంబర్ వచ్చేసి 8 వేసుకున్నాను. డెస్టినీ నంబర్ మనం చూస్తే 1982 మనకు 20 అవుతుంది. 1 + 9 + 8 + 2 20 + 4 24 + 8 32 అంటే 5 అవుతుంది. ఈయన డెస్టినీ వెరీ 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 పవర్ఫుల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన డెస్టినీ ద్వారానే ఈయన లైఫ్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి 5 రావడం ద్వారా 159 విల్ పవర్ లైన్ వచ్చింది, 258 సిల్వర్ లైన్ వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్ పాయింట్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ 8 2 టైమ్స్ వచ్చిందండి, చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మల్టిపుల్ 8 డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో ఇటువంటి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. వీటిని కష్టజీవులు అని అంటారు. అందుకోసం మీరు అల్లు అర్జున్ ఏ మూవీలో అయినా చూడండి, ప్రతి సినిమాకు తన బాడీ స్టైల్ మారుతూ ఉంటుంది. హార్డ్ వర్క్ చేసి తన కొత్త లుక్ని తీసుకొస్తారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? 8 నంబర్ అండి. 8 అనేది చూడండి, అల్లు అర్జున్ పుట్టుకతోనే మంచి సంపన్న కుటుంబంలో పుట్టినా కూడా ఈయన చాలా హార్డ్ వర్క్ చేస్తూ పైకి వచ్చాడు. 8 వాళ్ళ మీరు ఎప్పుడైనా గమనించండి, 8 డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు పుట్టినా కూడాను 41 ఇయర్స్ తర్వాతే లైఫ్లో హై సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అల్లు అర్జున్కి కూడాను 41 ఇయర్స్ తర్వాతే నేషనల్ అవార్డు వచ్చింది. చూడండి, అంత ముందు రాలేదు. రీజన్ ఏమిటంటే 8వ నంబర్లో పుట్టిన వాళ్ళకి 41 ఇయర్స్ నుంచి లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. 50 ఏజ్ వచ్చేటప్పటికి ఇంకా టాప్ పొజిషన్లో ఉంటారండి. వీళ్ళ దగ్గర మనీ మేనేజ్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. దేనికి ఎంత వాడాలి, మనీని ఎలా ఖర్చు చేయాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇంకోటి ఈయన డేట్ ఆఫ్ బర్త్లో 258 అనేది సిల్వర్ లైన్ ఉందండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 258 ఉంటే ఇటువంటి వ్యక్తులకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉండడము, కన్స్ట్రక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉండడము, లేకపోతే వీళ్ళు బిజినెస్ పరంగా చూసుకున్నప్పటికీ ప్రొడ్యూసర్గా ఉండడము, అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండడము, వారసత్వం కలిసి రావడము, ఇవన్నీ జరుగుతాయి. మీరు చూడండి, చాలామందికి 258 ఉండడం ద్వారా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారండి. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనకు రాజయోగం ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 2 5 8 1 5 9 ఉంటే 100% ఇటువంటి వ్యక్తులు చాలా సక్సెస్ఫుల్గా రాజయోగాన్ని అనుభవిస్తారు. ప్లస్ ఇక్కడ 4th నంబర్ వచ్చిందండి. 4th నంబర్ అనేది రాహుకి సంబంధించింది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4 నంబర్ ఉంటుందో వీళ్ళలో ఆర్గనైజేషన్ పవర్ చాలా బాగుంటుంది. ఇటువంటి వ్యక్తులు డిసిప్లిన్ ఎక్కువగా ఇష్టపడతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. ఎక్కువగా మీరు చూడండి 4 నంబర్ వాళ్ళు చాలా డ్యాన్స్ బాగా చేస్తారు. మైకేల్ జాక్సన్ కూడా 4 నంబరే, 13 నంబర్ కాబట్టి 4 నంబర్లో చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారు. వీళ్ళు కష్టపడి పైకి వస్తారు. ఇక్కడ హార్డ్ వర్కే వీళ్ళకు కలిసి రావడం జరుగుతుంది. వీళ్ళ లైఫ్లో ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రగుల్గా హార్డ్ వర్క్గా ఉన్నప్పటికీ లైఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. కాబట్టి అంచెలంచెలుగా ఎదుగుతారు. మీరు చూడండి, ఆర్య సినిమా నుంచి పుష్ప వరకు కూడా చాలా వేరియంట్ పాత్రలో నటించారు. అంచెలంచెలుగా ఎదుగుతారు, ఒకేసారి రాలేదు. కాబట్టి ఈయన ఇయర్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు చూడండి,
2024, 25, 26 వరుసగా 3 సంవత్సరాలు చాలా బాగా ఉండబోతున్నాయి. వెరీ వెరీ ఎక్సలెంట్ ఇయర్స్ అండి. ఇప్పుడు పుష్ప 2 కూడా బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది. చాలా చాలా ఎక్సలెంట్. అయితే ఇక్కడ మైనస్ చూడండి. ఇప్పుడు చెప్పిన విషయాలు ఇవన్నీ బలాలు అండి. బలహీనతలు చూడండి మీరు. ఇక్కడ బలహీనతలు ఏంటి అంటే 3వ నంబర్ మిస్ అయింది అండ్ 7వ నంబర్ మిస్ అయింది. 3, 7 లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ సరిగా ఉండదండి. ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్గా ఉండదు. ఒక వ్యక్తి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్న ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అంటే సివిల్ సర్వీస్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హీలింగ్ డిపార్ట్మెంట్, మెడిసిన్స్ ఇటువంటివి బాగా పాపులర్ కావాలి అంటే 3 కానీ 7 ఉండాలి. ఇక్కడ లేవు. 3, 7 లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అదేవిధంగా 6 నంబర్ కూడా లేదు డేట్ ఆఫ్ బర్త్లో. 6 నంబర్ అనేది వీళ్ళకి చూడండి ఎక్కువగా 6 లేకపోవడంలో ఫ్యామిలీతో ఎక్కువ టైంని వీళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు. 6 నంబర్ అనేది మనకు లగ్జరీని ఇస్తుంది. లగ్జరీస్ని, హోదా, అందమైన కారు, ఇల్లు, బంగ్లా అన్నీ ఇస్తుంది. కానీ లేకపోవడం వల్ల ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని వీళ్ళు గడపలేకపోతూ ఉంటారు. అది ప్రొఫెషనల్ కావచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో షూట్లో ఉంటారు. షూట్లో ఉండడం ద్వారా వాళ్ళకి ఫ్యామిలీతో గడవడానికి టైం ఉండదు. కానీ 8 నంబర్లో పుట్టడం ద్వారా 8 and 5 బర్త్ నంబర్ 8 అండ్ డెస్టినీ 5 కాబట్టి వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్ అండి. ప్రధాని నరేంద్ర మోడీకి కూడా బర్త్ నంబర్ 8 ఉంది అండ్ డెస్టినీ 5 ఉంది. ఇవి రెండు కలిసి ఉండడం ద్వారా చాలా చాలా ఎక్సలెంట్గా ఆయన కలిసి వస్తుంది. కాబట్టి ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డెస్టినీ 5 వస్తుందో ఆ వ్యక్తి లైఫ్కి కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే బర్త్ నంబర్ 8 ఉండి డెస్టినీ 5 ఉంటే 100% ఇటువంటి వ్యక్తులు సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఈయన పాన్ ఇండియా స్టార్ కావడానికి డేట్ ఆఫ్ బర్త్లో 159 ఉండడం, అదేవిధంగా సిల్వర్ లైన్ ఉండడం అండి. సిల్వర్ లైన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే గుడ్ సపోర్ట్ ఉంటుంది, మంచి ఎకనామిక్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆయన పాన్ ఇండియా స్టార్ కావడానికి ఆయన 8 నంబర్ అనేది హార్డ్ వర్క్ చేయడానికి చాలా బాగా యూజ్ అయింది. ఇది అల్లు అర్జున్ గారి డేట్ ఆఫ్ బర్త్ జాతక విశ్లేషణ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.